ఈరోజు మనం వినబోతున్న కథ వేసవి జాగ్రత్తలు. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. వేసవి వేడికి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కానీ విజయ్కి మాత్రం ఆటల మీద ఉన్న శ్రద్ధ ఆ ఎండ మీద లేదు. మధ్యాహ్నం 12 గంటలవుతుంది. విజయ్ తన బ్యాటు పట్టుకొని ఉత్సాహంగా బయటికి వెళ్ళబోతుండగా అమ్మ గట్టిగా పిలిచింది. విజయ్, బయట చూడు, ఎండ ఎలా ఉందో. మధ్యాహ్నం పూట బయట తిరిగితే వడదెబ్బ తగులుతుంది. కాసేపు అన్నయ్యతో కలిసి ఇంట్లోనే ఆడుకో, సాయంత్రం బయటికి వెళ్ళొచ్చు అని ప్రేమగా చెప్పింది. కానీ విజయ్ మాత్రం, అమ్మా, ఏం కాదులే, నేను కాసేపట్లో వచ్చేస్తాను అని చెప్పి ఎండలోకి పరుగు తీశాడు. అయితే ఎండ తీవ్రత వల్ల కాసేపటికే విజయ్ ఆయాసపడిపోయాడు. తల విపరీతంగా నొప్పి రావడంతో నీరసంగా ఇంటికి తిరిగి వచ్చాడు. రాగానే ఆవేశంగా ఫ్రిడ్జ్ తెరిచి ఐస్ వాటర్ తాగబోయాడు. అది చూసి వాళ్ళ అన్న అజయ్ పరుగు పరుగున వచ్చి ఆపాడు. అంతలోనే అమ్మ కూడా అక్కడికి వచ్చింది. వద్దు విజయ్, ఎండలో నుంచి రాగానే ఒక్కసారిగా ఐస్ నీళ్లు తాగకూడదు. మన శరీరం అప్పటికే చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి మీద ఇలాంటి చల్లని నీళ్లు తాగితే అది మన శరీరానికి మంచిది కాదు. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది అని అమ్మ వివరించింది. అమ్మ విజయ్ని కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి 10 నిమిషాల తరువాత కుండలోని నీటిని ఇచ్చింది. ఆ తరువాత తాజా మజ్జిగ తాగించి విజయ్ని కోలుకునేలా చేసింది. చూసావా విజయ్, వేసవిలో నీరు ఎక్కువగా తాగాలి, కానీ అది మరీ చల్లగా ఉండకూడదు. అలాగే మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగడం అస్సలు మంచిది కాదు అని బుజ్జగించింది. విజయ్ తన తప్పు తెలుసుకొని, సారీ అమ్మా, ఇకపై నీ మాట వింటాను, ఎండలో జాగ్రత్తగా ఉంటాను అని అన్నాడు. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి, అమ్మ మాట ఆరోగ్యానికి మూట. కాలానికి తగ్గట్టుగా జాగ్రత్తలు పాటించటం మన బాధ్యత.